హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ ఒకరితో, పెళ్ళి ఒకరితో. డిగ్రీ మొదటి సంవత్సరం. స్నేహితులమైన నేను, స్వప్న ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్రేమికులమయ్యాం. నా తరపు నుంచి మన పెళ్ళికి ఎలాంటి ప్రాబ్లం రాదు. మా ఇంట్లో చాలా కూల్. నీదే భయంగా ఉంది అనేది. నేను ఎలాగో మేనేజ్ చేస్తాగా, ఇప్పటి నుంచే భయపడ్డం ఎందుకు అనేవాడిని. ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. నేను 10 రోజులకని వైజాగ్ వెళ్ళొచ్చాను. ఆ రోజు ఉదయమే స్వప్న మా ఇంటికి వచ్చింది. కొంపదీసి ఇల్లు వదిలి వచ్చేసిందా అని భయమేసింది. కానీ అంతకంటే భయంకరమైన విషయంతో వచ్చింది. తన పెళ్లి శుభలేఖతో. మోహన్ తప్పకుండా రావాలి, అంకుల్ ఆంటీ మీరు కూడా అని చెప్పి వెళ్ళింది. ఆ రోజు రాత్రి గిరి నుండి ఫోన్. మోహన్ ఏంటిరా ఇది, స్వప్న పెళ్ళంట అన్నాడు. నీకెవరు చెప్పారు అన్నాను. తనే వచ్చి ఇన్విటేషన్ ఇచ్చింది. నీకు ఈ విషయం తెలియదా అడిగాడు. మొదటి శుభలేఖ నాకే ఇచ్చింది. ఎంతైనా ప్రేమికుణ్ణి కదా అన్నాను. ఎలా ఉన్నావురా అడిగాడు కంగారుగా. ఎలా ఉండడం ఏమిటి? నేను చావడమో లేదా తనను చంపడమో చేస్తాననుకున్నావా? నేనంత వెర్రివాణ్ణి కాదు. కాలేజ్ టాపర్ అనే విషయం మర్చిపోకు. ఇదో ఛాలెంజ్. ఇప్పుడు మరింతగా కష్టపడతాను నా బ్రైట్ ఫ్యూచర్ కోసం. కానీ ఈరోజు తగిలిన గాయం కదా, కొంచెం బాధగా ఉంది అంతే. నువ్వు నా గురించి భయపడకు, ఏమీ జరగదు సరేనా అన్నాను. చాలా గర్వంగా ఉందిరా నిన్ను తలుచుకుంటే. ఓకే, మళ్ళీ కలుసుకుందాం అని ఫోన్ పెట్టాడు. చాలా చిరాగ్గా, బాధగా ఉంది. స్వప్న ఎందుకు ఇలా చేసింది? మా ఇద్దరిలో తనే స్ట్రాంగ్. నాకేమీ అర్థం కావడం లేదు. ఓ వారం రోజులకి తన నుండి ఫోన్ వచ్చింది. ఈరోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి, సురేష్ వస్తున్నాడు అంది. సురేష్ ఎవరు అన్నాను. అదేమిటి అలా అడుగుతున్నావు? నా కాబోయే భర్త అంది ఆశ్చర్యంగా. ఓ సారీ, ఎన్ని గంటలకి రమ్మంటావు అడిగాను. వీలైనంత త్వరగా వచ్చే అంది తను. 2 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా సందడిగా ఉంది. వాళ్ళ అమ్మని నాన్నని పరిచయం చేసింది. తర్వాత మీట్ మై వుడ్ బి మిస్టర్ సురేష్. ఓకే, ఇతను నా కాలేజ్ మేట్ మిస్టర్ మోహన్ అంటూ ఒకరికి ఒకరు పరిచయం చేసుకున్నాం. హలో, హౌ ఆర్ యూ అన్నాడు అతను వయ్యారంగా. అతనిలో ఆడవాళ్ళ లక్షణాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆనకారి కాదు, కానీ స్వప్నకి తగ్గవాడు మాత్రం ఖచ్చితంగా కాదు. ఇలాంటి వాడి కోసమా తను నన్ను వదులుకుంది అనిపించింది. అందరి భోజనాలు అయ్యాయి. తను చాలా సరదాగా మాట్లాడుతుంది నాతో కూడా. ఇంత మంచిగా నటిస్తుంది అనిపించింది. నాకు అక్కడ ఉండననిపించలేదు. వస్తానని చెప్పి బయలుదేరాను. మరో వారం రోజులు గడిచాయి. ఫోన్ మోగింది. స్వప్న కాలింగ్ అని రిసీవ్ చేసుకున్నాను. నేను స్వప్నని మాట్లాడుతున్నాను అంది. నీ నంబర్ ఇంకా నా ఫోన్ బుక్లో అలాగే ఉంది అన్నాను. ఓసారి మా ఇంటికి వస్తావా, నీతో మాట్లాడాలి అంది తను. మన మధ్య మాట్లాడుకోవడానికి ఏముంది అన్నాను. ఒకసారి రా అంది మళ్ళీ. ఎందుకు చెప్పు, వస్తాను అన్నాను నేను. వస్తే చెబుతాను అంది మరింత మొండిగా. సరే వస్తాను అన్నాను. ఎప్పుడు అడిగింది. మరో అరగంటలో వస్తాను అని ఫోన్ కట్ చేశాను. కారులో బయలుదేరి తన ఇల్లు చేరుకున్నాను. బెల్ కొట్టే ముందే తలుపు తీసింది. నిజంగా వస్తావనుకోలేదు అంది. నువ్వు మళ్ళీ పిలుస్తావని నేను అనుకోలేదు అన్నాను. లోపలికి అడుగు పెడుతూ సోఫాలో కూర్చోబోతుండగా ఇక్కడ కాదు, లోపలికి రా అని తన రూమ్కి తీసుకువెళ్ళింది. అమ్మ నాన్న విజయవాడ వెళ్ళారు, రేపు వస్తారు. నేను కొంచెం చిన్న పని ఉంది అని ఉండిపోయాను అని అంది. నేనేమీ మాట్లాడలేదు. టేబుల్ మీదున్న నగల వంక చూపించి పెళ్ళికి సురేష్ ఇచ్చిన గిఫ్ట్ చూస్తుండు నేనిప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. బయటకు వచ్చేసరికి తెల్లని పాలనురుగు లాంటి పెళ్లి కూతురు డ్రెస్లో వచ్చింది. అప్సరసలా ఉంది. నా పెళ్లి డ్రెస్ బాగుందా అడిగింది. నగలు చూసావా ఎలా ఉన్నాయో అంది. అవి చూపించడానికే పిలిచావా అడిగాను. కాదు, నిన్ను చేసుకుంటే ఎప్పటికైనా ఇలాంటివి కొనివ్వగలిగేవాడివా అని చెప్పడానికి పిలిచాను అంది. నాకు ఒళ్ళు మండిపోయింది. అంటే డబ్బు, నగల కోసమే తనను పెళ్లి చేసుకుంటున్నావా? అసలు సురేష్ని చేసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా అన్నాను. తనకేం తక్కువ? ముంబైలో పెద్ద కంపెనీ, పెద్ద ఉద్యోగం, ఆస్తి అంతస్తు, దేంట్లో తక్కువ అంది. మగవాడితనంలో అన్నాను. తను ఉలిక్కి పడింది. ఏమంటున్నావు అంది. మొన్న తనను చూసిన 1 గంటలో నాకు తెలిసింది తనలో ఆ లక్షణాలు లేవని. నీకు తెలియలేదా అన్నాను. అసలు నువ్వు పెద్ద అదా? మనం ప్రేమించుకున్న 1 సంవత్సరంలో ఎప్పుడైనా నువ్వు నన్ను సరిగ్గా ముట్టుకున్నావా అంది. కొన్ని విషయాల్లో నాది పాతకాలపు మనస్తత్వం. అవన్నీ పెళ్ళైన తర్వాత అనుకున్నాను అన్నాను. నేను అలా అనుకోలేదు. నువ్వే సురేష్ కాదో ఏదో అని అనుమానంగా అన్నావు. నేనైతే నువ్వు ఖచ్చితంగా అలా కావనే నిన్ను వదిలేశాను అంది. తనంత గట్టిగా మాట్లాడుతుందని నేను ఊహించలేదు. అనవసరంగా నన్ను కోపం తెప్పించకు అన్నాను.
మళ్ళీ చూపించమంటావా నా ప్రేమని అన్నాను కోపంగా. ఏం చూపిస్తావు అన్నాను. దమ్ముంటే చూపించు అంది కోపంగా. నేను పూర్తిగా కంట్రోల్ తప్పాను. అయితే చూడు అని చూపించాను. తను కూడా ఊహించినట్లు లేదు నేనలా చేస్తానని. ఆశ్చర్యంగా నా వంక చూస్తూ కింద కూర్చుండిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.